నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. మంత్రి గుమ్మనూరు జయరాం చంద్రబాబుతో భేటీ అయ్యారు, అది సీక్రెట్గా. అంతేకాకుండా నేడో రేపో టీడీపీలో చేరబోతున్నారనేటువంటి వార్త ప్రచారంలో ఉంది. ఇది ఎంతవరకు వాస్తవం ఏంటి? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాజేష్ అప్పసాన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. సో వైసీపీ మంత్రి గుమ్మనూరు జయరాం గారు సీక్రెట్గా చంద్రబాబుతో భేటీ అయ్యారు. సో దాని తర్వాత వితిన్ డేస్లో, అంటే నేడో రేపో టీడీపీలో చేరేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో మంత్రిగా కొనసాగుతూ ఉన్న కర్నూలు జిల్లా ఆలూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గుమ్మనూరు జయరాం గారు రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన అభ్యర్థిత్వాల ఎంపిక సందర్భంగా ఆలూరు నుంచి ఆయన బదులు వేరే వారిని ప్రతిపాదించిన నేపథ్యంలో ఆయన పార్టీ పట్ల అసంతృప్తిగా ఉన్నారు. ఆయన అసంతృప్తిని గమనించిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా ప్రతిపాదించారు. ఎప్పుడైతే కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా ఈయన్ని ప్రతిపాదించారో, కర్నూలులో సిట్టింగ్ ఎంపీగా ఉన్న డాక్టర్ సంజీవ్ కుమార్ గారు వైసీపీ పార్టీకి ఎంపీ పదవి కూడా రాజీనామా చేశారు. బలహీన వర్గాలకు వైసీపీ పార్టీలో సరైన ప్రాతినిధ్యం, గుర్తింపు, గౌరవం ఉండటం లేదు. పేరుకు మేము ప్రజాప్రతినిధులుగా చలామణి అవుతున్నాం, కానీ మా మీద ఆధిపత్యం ప్రదర్శించే వాళ్ళు వేరే వ్యక్తులు, మేము నిమిత్త మాత్రం, ఎమ్మెల్యేలుది కింద మేము సహాయకులుగా పనిచేయాల్సిన పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నాయి అని చెప్పని నియోజకవర్గ అభివృద్ధి గురించి ఏదైనా అంశాలు ప్రస్తావిస్తే కూడా అవి ఎమ్మెల్యేలు చూసుకుంటారులే అన్న, నీకెందుకు అని చెప్పని ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు అని చెప్పని డాక్టర్ సంజీవ్ కుమార్ గారు బహిరంగంగా మీడియాలోకి వచ్చి చెప్పి తప్పుకోవడం జరిగింది. అంటే గుమ్మనూరు జయరాం గారు అభ్యర్థిత్వం ప్రాతిపదికగా సృష్టించిన సంక్షోభం ఇప్పటికీ ఆ కర్నూలు జిల్లాలో కొనసాగుతూనే ఉంది. ఇటువంటి సందర్భంలో గుమ్మనూరు జయరాం గారు వైసీపీ పార్టీ పట్ల అసంతృప్తితో ఉన్నారు అని చెప్పని, తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారు అని చెప్పని, తెలుగుదేశం పార్టీ కూడా గుమ్మనూరు జయరాం గారికి టికెట్ ఇవ్వడానికి సిద్ధపడుతుంది అని చెప్పని రకరకాల స్పెక్యులేషన్స్ అయితే నడుస్తున్నాయి. కానీ ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ వైపు నుంచి కానీ గుమ్మనూరు జయరాం గారి వైపు నుంచి అధికారిక ప్రకటన అయితే రాలా. రీసెంట్గా గుమ్మనూరు జయరాం గారి సోదరుడు అనంతపూర్ జిల్లా గుంతకల్లు, ఆ గుంతకల్లు ప్రాంతానికి వెళ్ళి అక్కడ తెలుగుదేశం శ్రేణులతో కలవటం, మా అన్నని గుంతకల్లు నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా ప్రతిపాదిస్తుంది అని చెప్పని అక్కడ శ్రేణులతోకి కన్వే చేయటం, ఇవన్నీ కూడా కొంత చర్చనీయాంశంగా మారినాయి. ఇటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీలో కూడా కొంచెం, అంటే దీని మీద మిక్స్డ్ రియాక్షన్ వస్తూ ఉంది. ఎందుకనంటే మంత్రిగా గుమ్మనూరు జయరాం గారిది మొదటి నుంచి కూడా కొంత వివాదాస్పద వైఖరి. ఎందుకు, ఆయన మంత్రిగా కొనసాగుతూ ఉండగానే విశాఖపట్నానికి సంబంధించిన ఒక వ్యక్తి దగ్గర బెంచ్ కారు బహుమతిగా తీసుకున్నారు అని చెప్పని అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కారకమైంది. అదే సందర్భంలో ఆయన సొంత గ్రామంలో పేకాట శిబిరాలు నిర్వహిస్తున్న సందర్భంగా అక్కడ రైడ్ చేయడానికి వచ్చిన పోలీసుల్ని వాళ్ళ సోదరుడు ఆధ్వర్యంలో దాడి చేసి వాళ్ళ మీద భౌతిక దాడులు చేశారు అని చెప్పని, వాళ్ళని పోలీసులను తరిమి కొట్టారు అని చెప్పని కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలన కారకమైంది. తర్వాత అదే గుమ్మనూరు జయరాం గారు అక్కడ ఒక కంపెనీకి సంబంధించిన భూముల్ని తన కుటుంబ సభ్యుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్న అంశం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి నోటీసులకు దారితీసింది. అంటే ఇట్లాంటి పలు ఆరోపణలు జయరాం గారు ఎదుర్కొంటూ వస్తున్నారు. అదే సందర్భంలో ఆయన సోదరులు కూడా కొంత వివాదాస్పదంగా ఉన్నారు అక్కడ. ఇటువంటి సందర్భంలో గుమ్మనూరు జయరాం గారు తెలుగుదేశం పార్టీలోకి రావడం అవసరమా, అంటే అటువంటి అవినీతి ఆరోపణలు ఉన్న వ్యక్తిని పార్టీలోకి తీసుకునే అవసరం ఏముంది, బలమైన అభ్యర్థులకి తెలుగుదేశం పార్టీ ఏం కొదవా అని చెప్పని వాదిస్తున్న వాళ్ళు ఉన్నారు. అదే సందర్భంలో కొంచెం భిన్నమైన వాదన తీసుకొస్తున్న వాళ్ళు ఉన్నారు. ప్రజా జీవితంలో సామాజిక వర్గ పరంగా కానీ ప్రజల ఆదరణ పొందడంలో కానీ బలమైన నాయకులుగా ఉన్న వాళ్ళని పార్టీలో తీసుకునేటప్పుడు ఈ అవినీతి ఆరోపణలు ఇవన్నీ నిమిత్త మాత్రంగా ఉంటున్నాయి. అన్ని కేసులు, అన్ని ఆరోపణలు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు అవినీతి అనేది ఒక అంశంగా పరిగణలోకి తీసుకోకుండా ఆయనకు అంతటి మెజార్టీ కట్టబెట్టి ఆయనకి మీద నమోదైన ఛార్జ్ షీట్ల సంగతి తెలుసు, ఆయన మీద నమోదైన కేసుల సంగతి తెలుసు, ఏమేమి సెక్షన్లు ఉన్నాయని తెలుసు, ఆ ఇంటెన్సిటీ ఆఫ్ ఛార్జ్ షీట్స్
అంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు అవినీతి చేశారు, ఎన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు సమకూర్చుకున్నారన్న ఆరోపణలు తెలుసు. ఇన్ని తెలుసుండి ఆయన జైలు జీవిత చరిత్ర గురించి తెలుసుండి కూడా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని అవినీతి అనేది ఒక ఫ్యాక్టర్గానే పరిగణించకుండా అంతటి భారీ విజయం ఆయన కట్టబెట్టినప్పుడు, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ నాయకులకు ఉన్న నేపథ్యాన్ని చూసినప్పుడు ప్రజలు ఇవాళ అవినీతి అనేది ఒక ఫ్యాక్టర్గా పరిగణించట్లేదు. ప్రజా జీవితంలో వాళ్ళకి బలమైన నాయకులుగా అవునా కాదనేది పరిగణలోకి తీసుకుంటున్నారు. కాబట్టి జయరాం గారిని పార్టీలోకి తీసుకుంటే తప్పులేదని వాదన తీసుకొస్తున్న వాళ్ళు ఉన్నారు. అంటే ఇవాళ తెలుగుదేశం పార్టీలోనే రెండు భిన్న వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. ఇటువంటి సందర్భంలో బహుశా జయరాం గారు చంద్రబాబు నాయుడు గారిని కలిశారనే వార్త నిజం కావచ్చు. తెలుగుదేశం పార్టీ ఆయన్ని పార్టీలోకి తీసుకోవాలనే ఆలోచన కూడా నిజమే అయి ఉండొచ్చు. కాకపోతే వ్యక్తిగతంగా నా అభిప్రాయం అయితే మాత్రం తెలుగుదేశం పార్టీ వేరు, వైసీపీ పార్టీ వేరు. ఇప్పుడు వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ప్రజలు ఎన్నుకున్న రోజున ఆ రోజు అవినీతి అనేది ఒక చర్చనీయాంశం కాదు, అదైతే వాస్తవం. కానీ ఆయనని ఎంపిక చేసుకోవడానికి ఆ రోజు ఎన్నికలు జరిగిన ప్రత్యేక పరిస్థితులు కూడా 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యూహాత్మకంగా వాళ్ళు చేసిన విష ప్రచారం, అదే సందర్భంలో పాలకుడుగా నాకు అవకాశం ఇస్తే నేను మీకు అద్భుతమైన భవిష్యత్తు నిర్మాణం చేస్తానని చెప్పని వివిధ వర్గాల ప్రజల్ని టార్గెటెడ్గా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వాగ్దానాల ప్రభావం, వాటి ప్రభావంతో ప్రలోభపడి ప్రజలు ఓట్లేశారు ఆ రోజున. కానీ ఇవాళ ఆయన్ని పాలకుడిగా గుర్తించిన తర్వాత ఇవాళ ఆ ప్రభుత్వము, ఆ యంత్రాంగము, ఆ శ్రేణులు చేస్తున్న దోపిడీని ప్రజలు గుర్తించిన తర్వాత ఇవాళ అదే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని డిజోన్ చేసుకోవడానికి సిద్ధపడతా ఉన్నారు. కానీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా కొంత భిన్న వైఖరి అవలంబిస్తూ వచ్చింది. ఇటువంటి దోపిడీని, ఇటువంటి సంఘ వ్యవహారాలని మొట్టమొదటి నుంచి కూడా కొంచెం దూరం పెడతా వచ్చింది. ప్రజలకు జవాబుదారీగా ఉంటా వచ్చింది. ఎక్కడైనా తప్పు చేస్తే ఏదో ఒక స్టేజ్లో సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని చెప్పిన బాధ్యతాయుత రాజకీయాలు తెలుగుదేశం పార్టీ అవలంబిస్తూ వచ్చింది. అటువంటి సందర్భంలో వైసీపీ పార్టీ అవలంబించిన బరితెగింపు రాజకీయానికి తెలుగుదేశం పార్టీ కూడా దిగజారాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి సమాజంలో బాధ్యత కలిగిన వ్యక్తులకి, ఒక రకంగా న్యూట్రల్ పీపుల్కి మొట్టమొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రయారిటీ ఇస్తూ వచ్చారు. అంటే తటస్థుల్ని ఆయన ఎంపిక చేసుకుంటూ వచ్చారు. సమాజంలో వివిధ హోదాల్లో పనిచేసిన, ప్రజా జీవితంలో మమేకమై ఉన్న వాళ్ళని, క్లీన్ ఇమేజ్ ఉన్న వాళ్ళని ఎంపిక చేసుకుంటూ వచ్చారు. ఎన్టీ రామారావు గారు అదే విధానాన్ని అవలంబించారు, చంద్రబాబు నాయుడు గారు అదే విధానాన్ని అవలంబించారు. అటువంటి సందర్భంలో అటువంటి పూర్వరంగం నేపథ్యం ఉన్న తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అవినీతి ఆరోపణలతోటి నిన్నటి వరకు తామే రాజకీయ ప్రత్యర్థులుగా విమర్శ చేసిన వ్యక్తుల్ని ఇవాళ ఎన్నికల కోసం చెప్పిన పార్టీలోకి తీసుకొని ఒక రాంగ్ సిగ్నల్ పంపించాల్సిన అవసరం అయితే లేదు. తెలుగుదేశం పార్టీకి కావాల్సినంత మంది అభ్యర్థులు లైనపై ఉన్నారు. అటువంటి సందర్భంలో ప్రజలు ఒక నిశ్చాప్రాయానికి వచ్చేస్తున్నారు. తెలుగుదేశం జనసేన కూటమిని గెలిపించడానికి సిద్ధపడి ఉన్నారు. ఇటువంటి సందర్భంలో గెలిచే గుర్రం ఎక్కడానికి ఎవరైనా సిద్ధంగానే ఉంటారు. అందుకోసమని చెప్పని అవినీతి మరకలంటించుకున్న వాళ్ళని, నిన్నటి వరకు వాళ్ళని దోషులుగా పార్టీ చిత్రీకరించిన వ్యక్తుల్ని ఇప్పుడు పార్టీలోకి ఆహ్వానించి వాళ్ళని పార్టీ అభ్యర్థులుగా ఆ గెలుపు గుర్రాలు ఎక్కియాల్సిన అవసరం పార్టీకి లేదు. పార్టీ ఒక 2019లో ఎదురైన బెటర్ ఎక్స్పీరియన్స్ నుంచి ఇప్పుడు ఓవర్కమ్ అయింది. ప్రజలు ఇప్పుడు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇటువంటి సందర్భంలో మొదటి నుంచి ఏ విధానానికైతే కట్టుబడిందో, ఏ సిద్ధాంతాలను అయితే అవలంబిస్తూ వచ్చిందో, ప్రజా జీవితంతో మమైకం ఉన్న నాయకుల్నే ఎంపిక చేసుకుంటూ వచ్చారో ఇప్పుడు కూడా అదే విధానానికి కట్టుబడాలి. అదేవిధంగా క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకుల్ని ఎంపిక చేసుకోవాలి. ఆలూరు నియోజకవర్గానికి నాయకులకి కొరత దొరకదు, కొరత ఉండదు. ఖచ్చితంగా సమర్థులైన, ప్రజల పట్ల లాయల్టీ ప్రదర్శించగలిగిన, నిజాయితీ కలిగిన, చిత్తశుద్ధి కలిగిన నాయకులు అక్కడ ఖచ్చితంగా దొరుకుతారు. అటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి ఎంపిక చేసుకుంటే బెటర్ తప్ప ఇటువంటి అంటే అవినీతి ఆరోపణల నుండి విశృంఖల వైఖరి ప్రదర్శించే నాయకుల్ని సామాజిక వర్గ కారణంగా చేర్చుకోవాల్సిన అవసరం లేదు. అదే సామాజిక వర్గంలో పార్టీ అంటే లాయల్టీ ఉండి, నిజాయితీ కలిగి, సమాజం పట్ల బాధ్యత కలిగి, అన్నిటికన్నా ముఖ్యంగా ప్రజా జీవితంలో చిరస్థాయిగా చిరకాలం పాటు కొనసాగలిగే ఒక చదువుకున్న యంగ్స్టర్ని ఐడెంటిఫై చేసేటువంటి వాళ్ళకి అవకాశం కల్పించినా కూడా ప్రజలు వాళ్ళు నోన్ చేసుకుంటారు. అవును. సో మరి వైకాపా మంత్రి గుమ్మనూరు జయరాం గారు సీక్రెట్గా చంద్రబాబుని భేటీ అయ్యారు. బట్ దాని పరిణామం ఈయన టీడీపీలోకి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి అన్న వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఆ మాటకు సంబంధించి టీడీపీ శ్రేణుల్లోనే మీరు అన్నట్టు భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. వచ్చినా పర్వాలేదు, రాకపోయినా మంచిదే అన్నట్టుగా. మరి ఆయన వస్తారా రారా అని రాబోయే రోజులు మాకు తెలిసిపోతుంది కాబట్టి చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, రాజేష్ గారు.